తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో అంచనాలు, ఎందరో పోటీ పడిన అధ్యక్ష స్థానం చివరకు సౌమ్యుడైన రామచంద్రరావు దక్కడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందరో కీలక నేతలున్న పార్టీలో సీనియర్లు అధ్యక్షుడు ఏ మేరకు సహకరిస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ముందున్న సవాళ్లేంటి? చంద్రుడికి చేయూతనిచ్చేదెవరు? అనుకున్న లక్ష్యాల వైపు పార్టీని నడిపించగలరా? ఇలా ఎన్నో సందేహాలు ముసురుతున్నా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరా అని కార్యకర్తల నుంచి సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు తక్షణమే వచ్చిన స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించాలి. ఆ తర్వాత తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఇలాంటి లక్ష్యాలను పెట్టుకొని ముందుకు వెళ్తామంటున్నారు కొత్త బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లేంటి? విపక్షాలను ధీటుగా ఎదుర్కోగలరా? రాజాసింగ్పై ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఎన్నో వ్యూహాత్మక నిర్ణయాలను ఆయన ఎలా తీసుకుంటారని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లక్ష్యాలను ఆయన ఏ మేరకు సాధిస్తారో వేచి చూడాలి. తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో అంచనాలు, ఎందరో పోటీ పడిన అధ్యక్ష స్థానం చివరకు సౌమ్యుడైన రామచంద్రరావు దక్కడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందరో కీలక నేతలున్న పార్టీలో సీనియర్లు అధ్యక్షుని ఏ మేరకు సహకరిస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ముందున్న సవాళ్లేంటి? చంద్రుడికి చేయూతనిచ్చేదెవరు? అనుకున్న లక్ష్యాల వైపు పార్టీని నడిపించగలరా? ఇలా ఎన్నో సందేహాలు ముసురుతున్నా అనుకున్న లక్ష్యాలు చేరుకోగలరా అని కార్యకర్తల నుంచి సందేహాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ఏదైతే రామచంద్రరావు ఈరోజు పదవి బాధ్యతలు ఆయన స్వీకరించారు. గత ఉదయం 11 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించాడు. అయితే రామచంద్రరావు ముందు పార్టీలో చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వాటికి అధ్యక్ష పదవి అనేది ఉన్న పరిస్థితుల్లో అధ్యక్ష పదవి అనేది అంత సామాన్య విషయం కాదని బీజేపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండు పార్టీలు అధికారానికి వచ్చాయి. ఈ అధికారం నెక్స్ట్ మేమే వస్తామనే కాన్ఫిడెన్స్గా బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్రరావుని ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రామచంద్రరావుకి వస్తుంది అధ్యక్ష పదవిని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని బలంగా నడిపించేది, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ ఇలాంటి ఎవరైతే ఫైర్ బ్రాండ్గా ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నేతలు ఉన్నారో అలాంటి నేతలకు అధ్యక్ష పదవి ఇస్తారని ఇటు పార్టీ కానీ అటు కార్యకర్తలు కానీ అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా అధిష్టానం మాత్రం రామచంద్రరావుకు పట్టం కట్టింది. దీని నేపథ్యంలో రామచంద్రరావు వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా 4-5 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అందులో ముఖ్యంగా ఈటల రాజేందర్, అదేవిధంగా అరవింద్, బండి సంజయ్, డీకే అరుణ వీళ్ళందరూ పోటీ పడ్డారు. వీళ్ళందరికీ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు నేపథ్యంలో ఒక్కొక్క వర్గంగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ రామచంద్రరావుకి ఏ విధంగా సహకరిస్తారనేది చూడాల్సిందే. అదేవిధంగా రామచంద్రరావుకి ఎలాంటి గ్రూపులు కానీ, అదేవిధంగా రామచంద్రరావు అగ్రెసివ్గా వెళ్తాడనే ఎక్కడ లేదు. ఆయన సామ్యుడిగాను, అదేవిధంగా ఊహకర్తగానే ఆయనకు పేరు ఉంది తప్ప పార్టీని బలోపేతం ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు పార్టీలో నెలకొన్న పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా పార్టీ నేతలు ఉన్న ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో దుకుడుగా ముందుకెళ్ళినప్పుడే మాత్రమే బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలరు. ఎందుకంటే వారు బీజేపీ ఇప్పటికీ బీజేపీ పార్టీ పైన వాళ్ళు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి 8 మంది ఎంపీలను ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎంపీలు ఇస్తున్నారు. వారిని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు పూర్తిగా విఫలమవుతున్నారని పదే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుండే. ఈ ఆరోపణలన్నింటినీ ఎదుర్కొనేందుకు రామచంద్రరావు ఎలాంటి ముందుకెళ్తారనేది చూడాల్సిన విషయం ఉంది. అదేవిధంగా త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలలో ఏ విధంగా ముందుకొస్తారు, ఏ విధంగా వెళ్తారనేది చూడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల గతంలో చూసినప్పుడు గతంలో నుండి నేతలు స్థానిక సంస్థల ఎన్నికలే మా ప్రధాన ఎజెండాగా ముందుకు పోతాం, అత్యధిక స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకొని రాబోయే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనేది
బలంగా తీసుకెళ్తామని నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు పార్టీ పరంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థ ఎన్నికలలో విజయం సాధించంటే లోకల్ క్యాడర్ బాగుండాలి. కాకపోతే 1, 2, 3 జిల్లాలో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలహీనంగానే ఉందని చెప్పవచ్చు. ఒక కరీంనగర్, ఆదిలాబాదు, అదేవిధంగా కొన్ని హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మాత్రం పార్టీ బలంగా ఉంది. ఇక్కడ ఈ 2, 3 జిల్లాలు తప్ప మిగతా ఏదైతే ఖమ్మం కానీ, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్ ఇలాంటి ప్రాంతాల్లో జిల్లాల్లో చూసుకున్నట్లయితే పార్టీ బలంగానే ఉంది. మళ్ళీ ఈ పార్టీ బలోపేతం చేసేందుకు రామచంద్రరావు ఎలా ముందుకెళ్తారనేది చూడాల్సింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావు ఊహాత్మకంగా వివరించడం వల్లే 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటు నమోదు కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడంలో రామచంద్రరావు కీలక పాత్ర వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన్నే చైర్మన్గా వివరిస్తూ ఆయన కార్యక్రమాలు చేస్తూ ఈసారి సభ్యత్వాన్ని పెద్ద సంఖ్యలో పెంచారు. గతంలో ఉన్న దానికంటే ఈసారి దాదాపుగా 40 లక్షల దాకా రాష్ట్రంలో సభ్యత నమోదు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. అయితే ఇప్పటి వరకు ఆయన వెనక నుంచి మాత్రమే ఊహలు రచించారు. ఇప్పుడు బయటికి వచ్చి ఆయన చేసింది తక్కువ. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారు, వీళ్ళందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు అనేది పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. పార్టీ నేతల్లో ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తుంది. అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ జూబ్లీస్ ఎమ్మెల్యే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి అభ్యర్థిని నిలబెడతారు, ఒక పాత వారికే సీట్లు ఇస్తారా లేక కొత్త వారికి ప్రోత్సహిస్తారా అని చూస్తున్నాం. అయితే ఇవాళ చూసినట్లయితే రామచంద్రరావు 10వ బాధలు స్వీకరించిన మొదటి ప్రెస్ మీట్లోనే ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఘాటుగానే విమర్శలు చేశారు. అయితే తన స్వభావము సామ్యుడమైనంత మాత్రాన సామ్యుడిని కాదు, నేను ఏ విధంగా ముందుకొస్తాను, ఏ విధంగా ఉంటుందో తన నిజ స్వరూపం ఏంటనేది ఆయన చూపిస్తానని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఏ విధంగా అయితే పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొనే సత్తా నాలో ఉందని ఆయన పదే చెప్తూ వస్తున్నాడు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందో, ఖార్గే విమర్శలు చేశారో ఆ ఖార్గే విమర్శలకు రామచంద్రరావు ఘాటుగానే రెస్పాన్స్ అయినాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతిమయం ఉంటుంది. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకొని ఈ సమయంలో వాటినన్నిటిని డైవర్ట్ చేసేందుకే ఖార్గే బీజేపీని విమర్శలు చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు ఇచ్చి 62 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకే ఖార్గే బీజేపీ పైన, మోడీ పైన విమర్శలు చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. కాబట్టి త్వరలోనే జరగబోయే స్థానిక ఎన్నికలు కానీ, అదేవిధంగా జూబ్లీస్ ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఏ విధంగా ముందుకొస్తారు, ఎలాంటి అభ్యర్థులను నిర్ణయిస్తారు, ఆయన ఏ విధంగా వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనేది పార్టీ నేతల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఆయనలో మంచి స్వామిడిగా పేరు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని పోయే గుణం ఉంది ఆయనలో. కాబట్టి అందరినీ సమన్వయపరుస్తారని కొందరు నేతలు చెప్తున్న మాట. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆయన ఏ విధంగా అయితే పార్టీకి పనిచేస్తాడు, పార్టీ కార్యకర్తలకు కష్టాల్లో పాలు పంచుకున్న కార్యకర్తలు ఆయనకు అండగా ఉంటారు. ఆయన కూడా చెప్తున్నది పార్టీకి అందరూ బలము కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు ముందుకే పోతానని, కార్యకర్తలునే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ధర్మయుద్ధం చేస్తానని ఆయన ప్రకటించారు. సంపత్.